హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. క్యారీ బ్యాగ్స్తో అందమైన పువ్వులండి. రకరకాల పువ్వులు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. క్యారీ బ్యాగులు చాలా రంగులు ఉంటాయి కదా, వాటితో ఒక్కొక్క రంగు పువ్వు అలా చేసుకోవచ్చు అనమాట. చక్కగా ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి అన్నమాట. చక్కగా చేసుకోవచ్చు, బ్యాగులలో పడేయకుండా వేస్ట్ చేయకుండా మంచిగా పువ్వులు రెడీ చేసుకుని చక్కగా షోకేస్లో పెట్టుకోవచ్చు అనమాట. క్యారీ బ్యాగ్ని చక్కగా ఓపెన్ చేసేసుకోవాలి. అంచులున్న కలుసునవి కట్ చేసేసుకోవాలన్నమాట. నేను పట్టుకుంటాను చూడండి, ఇలాగా చక్కగా దగ్గరికి పట్టుకుంటే ఇలా దగ్గరికి వచ్చింది. మీకు ఎంత పెద్ద పువ్వు కావాలంటే అంత పెద్దగా పొడవుగా పట్టుకోవాలి. చిన్నదనుకోండి 2 అంగుళాలు అలా పట్టుకుంటే సరిపోద్ది అనమాట. అన్ని రెక్కలు ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి. చూడండి, లోపల నుంచి కనబడుతుంది కదా ఎంత పొడవు ఉందో, అక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఇలాగ బ్యాగ్ అంతా ఎన్ని రెక్కలు వస్తే అన్నీ కట్ చేసేసుకోవాలన్నమాట. పెద్ద బ్యాగ్ అనుకోండి, చాలా పెద్ద పువ్వు వచ్చింది, చాలా అందంగా ఉంటుంది. ఆ చిన్న చిన్న బ్యాగులు అయితే కొంచెం చిన్న సైజు పువ్వు వచ్చింది. ఇలా రకరకాలు చేసుకోవచ్చు అన్నమాట. చాలా రంగులు క్యారీ బ్యాగులు ఉంటాయి కదా, చేసి చూడండి. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఈ పువ్వులు మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు, చక్కగా ఉంటాయి అన్నమాట. పౌడర్ డబ్బాల్లో చక్కగా ఫ్లవర్ వాజ్లో చేసుకుని ఆ డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు, చాలా అందంగా ఉంటాయి. చూడండి, చిన్న క్యారీ బ్యాగ్లో ఒక 10 వరకు వచ్చి ఉంటాయండి ఇవి రెక్కలు. అలా పెట్టుకొని చక్కగా సమానంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉందనుకోండి పైన, ఆ కొంచెం కట్ చేసుకుని మొత్తం సమానంగా ఉండేలా చూసుకోవాలి. చూడండి, పైన కొంచెం అలా ఓ పక్కన ఎక్కుతూ ఉంది కదా, ఎగుడు దిగుడు లేకుండా మొత్తం ఒకేలాగా ఉండరు రెక్కలన్నీ. వెనకాల వైపు మొత్తం అన్నీ కలిసిన కవర్లు ఉంటాయి కదా, వాటన్నిటి మనం దారం వేసి చక్కగా ముడేసేసుకుందాము. అవి విడిపోకుండా ఉంటాయి అన్నమాట. దారం పెట్టి కట్టేసుకోవాలి. చూడండి, ఇలా దారం పెట్టి చక్కగా ముడేసేసుకుంటే ఇంకా అలా విడిపోవు, ఇంకా చక్కగా ఉంటాయి అన్నమాట. క్యారీ బ్యాగులు ఉంటే పడేయకుండా ఇలా చేసుకోండి, చక్కగా పెట్టుకోవచ్చు. అందంగా ఉంటాయి పువ్వులు, చక్క గులాబీలాగా. ఇలాంటి పువ్వులు కూడా మనం ఇంట్లో ముందుకు అమ్ముతాకు వస్తాయి కదా, అలాగ ఉంటుంది అన్నమాట సేమ్. చూడండి, కలర్ అసలు క్యారీ బ్యాగులు ఇంత మంచి రంగులు ఉన్నాయంటే చాలా బాగున్నాయి. పువ్వుని చూసారా, ఈ సైజు పువ్వు వచ్చింది. ఇంకొంచెం పెద్ద కావాలంటే చక్క పెద్ద పెద్ద గులాబీలు చేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇలా రెక్కలు విప్పితే సరిపోతుంది. చూసారా, ఇలా చేసుకోవచ్చు. ఇంకా కొన్ని రంగులు చూపిస్తాను చూడండి. అసలు ఈ పువ్వు ఎంత బాగుందో. ఇదైతే ఒక రంగు గులాబీ, పెద్ద గులాబీ అనమాట. ఇది చూడండి, ఇదొక కలర్, చాలా బాగుంది కదా. బ్లూ క్యారీ బ్యాగ్, ఇది ఇంకా బాగుంటుంది. ఇలాగా ఈ పింకులోనే చాలా రంగులు ఉన్నాయండి క్యారీ బ్యాగులు. ఇది ఇప్పుడు నేను పెట్టిన వాటిలో 3 రంగులు క్యారీ బ్యాగులు గులాబీలు అనమాట. వీటి నా దగ్గర కొంచెం తీగలాంటిది ఉంది, వెనకాల కొంచెం అంటించేసి గుచ్చేసా అనుకోండి, దానికి అలా ఉండిపోయిద్ది అనమాట. ఇంకా సువ రాదు బయటికి, ఫిట్ అయిపోయిద్ది. మనం ఫ్లవర్ వాజ్లో పెట్టేసుకోవచ్చు ఇలాగే. చూడండి, ఇక కొంచెం కాల్ చేసి చివరమట ఆ గుండులు నాలుగు గుచ్చేసాం అనుకోండి, ఇంకా అలా ఆరిపోయిద్ది. పువ్వు చూసారు ఎలా ఉందో, ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. చక్కగా అన్నీ అలాగా పెట్టేసుకోవాలి పువ్వులన్నీ కూడా. చూడండి, బ్లూ పువ్వుకి అలా మొత్తం రెడీ చేసేసుకుని, మీ దగ్గర ఫ్లవర్ వాజ్ ఉందనుకోండి, దాంట్లో పెట్టేసుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది. అది చూసినప్పుడల్లా మనం చేసామన్న సంతోషం కలుగుద్ది కదా. చూడండి ఎలా ఉన్నాయి పువ్వులు, చక్కగా మొత్తం ఇలా అంటించేసుకోవాలి. ఎల్లో పువ్వు చాలా బాగుంది, చూసారా ఇలాగా ఉంటాయి మొత్తం అన్ని పువ్వులు, చక్కగా లైన్గా ఉంటాయి. లైన్గా పట్టేసుకుని ఫ్లవర్ వాజ్లో పెట్టేసుకుందాం. అందమైన వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా చక్కగా గోడకు పెట్టేసుకుని అవి వాటిలో పెట్టేసుకోవచ్చు. గోడకి ఉంటే డెకరేషన్ లాగా చాలా బాగుంటాయి. చూసారు ఎంత బాగున్నాయి రంగులు. ఎల్లో, పింకులు, 3 రంగు పింకులు, గులాబీ, బ్లూ,
ఎంత బాగున్నాయో, చాలా అందంగా ఉన్నాయి కదా. ఇలా చేసిన ఫ్లవర్ వాజ్లో పెట్టేసుకోవచ్చు. చూడండి మా దగ్గర ఈ ఫ్లవర్ వాజ్ ఉంది గాజుది, దానిలో పెట్టేసాను అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు పువ్వులు. ట్రై చేయండి, బాగున్నాయి కదా. బాగుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి, ఎలా ఉన్నాయి కూడా కామెంట్లో చెప్పండి. ఓకే అండి, వీడియో చూసినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఎలా చేసుకోండి, ఎలా ఉన్నాయి కూడా చెప్పండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్.